హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లక్కీ ఛానల్. ఈరోజు మీ అందరికీ ఇంట్లోనే చేసుకునే ఒక ప్రోటీన్ స్నాక్ గురించి చెప్పేస్తాను. ఇట్స్ వెరీ టేస్టీ, ఇట్స్ వెరీ డెలిషియస్. వాట్ ఈస్ దట్ అనుకుంటున్నారా? మీరే చూసేయండి. ఇట్స్ డ్రై ఫ్రూట్ లడ్డు. ఇట్స్ పర్ఫెక్ట్లీ అమేజింగ్. చాలా సింపుల్గా హోమ్ మేడ్లో చేసేసుకోవచ్చు. జస్ట్ మీరేం చేయాలంటే బాదం, కాజు, పిస్తా, మస్క్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, నువ్వులు, గసగసాలు, ఇంకా ఏం చేసుకోవాలనుకుంటున్నా, ఏం యాడ్ చేసుకోవాలనుకుంటున్నా అవన్నీ తీసుకోండి. వాటన్నిటిని దోరగా వేపేయండి ఘీలో. తర్వాత మీరు డేట్ని తీసుకోండి. డేట్స్ అంటే మనకి నార్మల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేట్స్ దొరుకుతాయి కదా, వాటిని తీసుకోండి. కొన్ని గ్రామ్స్ వరకు మీరు 200 or 400 or 500 grams వరకు తీసుకోండి. సో మీరు డ్రై డేట్స్ ఏదైతే తీసుకుంటారో వాటిని పీల్ ఆఫ్ చేసేసి సీడ్స్ తీసేసి వాటిని మిక్సీ తీసేసుకోండి. సాఫ్ట్ పేస్ట్లా అయిపోతుంది. ఒక కప్ ఆఫ్ ఘీ తీసుకోండి. ఒక స్పూన్ ఆఫ్ ఘీలో అన్ని డ్రై ఫ్రూట్స్ని, ఏవైతే డ్రై ఫ్రూట్స్ మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి చూసారా, పంకిన్ సీడ్స్, బాదాం, కాజు, నువ్వులు, గసగసాలు అండ్ సన్ఫ్లవర్ సీడ్స్, పిస్తా, వాల్నట్స్, అంజీర్ అన్నీ వేశాను నేను. సో ఇది మీరు డ్రై ఫ్రూట్ ఒక రోజు తీసేసుకుంటే మీకు కంప్లీట్ ఇంటేక్ ఆఫ్ ఫైబర్ ఒక్క దాంట్లోనే వచ్చేస్తుంది. సో ఒక పర్సన్ ఎంత తీసుకోవచ్చు, ఈవెన్ డయాబెటిక్ వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుని నేను ఈ సైజ్ చేశాను, ఇంత చిన్నగా. సో రోజుకి ఒక తింటే సరిపోతుంది. సో ఫస్ట్ దాన్ని ఆయిల్లో ఘీలో వేపేసుకోండి అన్నీ. తర్వాత మళ్ళీ వాటిని సైడ్లో పెట్టేసుకుని మళ్ళీ ఘీ వేసుకుని ఆ డేట్ పౌడర్ని తీసుకోండి, డేట్ పేస్ట్ని. దాన్ని కూడా చక్కగా మీరు లైట్ లో ఫ్లేమ్లో వేపేసుకోండి. అది కొంచెం దగ్గరికి అయిపోతుంది అనమాట, పేస్ట్ లాగా. దగ్గరికి అయిపోయాక ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని వేసేయండి. చక్కగా దాన్ని కంప్లీట్గా మిక్స్ చేసేయండి. మీరు లడ్డూలో చేసుకోవాలనుకుంటే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా తర్వాత కొంచెం వేడి చల్లారాక మీరు 2 sides పామ్స్లో కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసేసుకుని దాన్ని రౌండ్ చేసేసుకుని సర్కిల్ చేసేసుకుని చేసేసుకోవచ్చు. అదే మీరు స్క్వేర్ ఆర్ అదర్ షేప్లో కట్ చేసుకోవాలనుకుంటే దాన్ని సిలిండ్రికల్లో చేసుకుని చక్కగా దాన్ని రౌండ్ చేసేసుకుని ఆ తర్వాత దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక 1-2 hours తర్వాత తీసుకుని మీరు జస్ట్ కట్ చేసేసుకుంటే సరిపోతుంది. మీరు ఇలా షేప్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఏ షేప్ అనుకుంటున్నారో దాన్ని వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి. తర్వాత మీరు ఆ పాన్కి అతుక్కుపోతుంది, మీకు ఇంకా ఏది చేయడానికి పనికి రాకుండా అయిపోతుంది. సో దానికి తగ్గట్టు మీరు చేసేసుకోండి. ఇది బయట ఇలా పెడితే 1 week ఉంటుంది, ఫ్రిడ్జ్లో అయితే 4 weeks ఉంటుంది, డీప్ ఫ్రీజ్లో పెడితే 4 months వరకు కూడా ఉంటుంది. సో మీరు ఈజీగా ప్రోటీన్ బార్ లాగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. అండ్ దట్ మీకు చాలా తక్కువ కాస్ట్లోనే ఇది మీకు అయిపోతుంది. చూసారు కదండి, నచ్చిన రెసిపీ. ఇంకా ఇటువంటి మరిన్ని రెసిపీస్ చూడాలనుకున్నా, ఇంకా మరింత ఇంట్రెస్టింగ్ కంటెంట్ తెలియాలనుకున్నా మీరు కామెంట్ చేయండి కిందన. అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.